తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, త్రిత్వం తర్వాతి 7వ ఆదివారం యొక్క ఆరాధనను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహిమాన్వితుడు అయిన మా పరమ తండ్రి, స్తుతులకు పాత్రుడా, మా విమోచకుడా, మా సహాయకుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు 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 వందనములు చెల్లించుకుంటున్నాం. మహిమ ఘనత ప్రభావములు ప్రభువా నీకే ఆరోపించుకునుచు, అపారమైన నీ దయచేత కృపచేత ప్రభువా సజీవులుగా ప్రభువా నిలబెట్టబడి నాయన తండ్రి యొక్క మాధ్యమం గుండా ప్రభువా నీ నామములో సమకూడి తండ్రిని సేవించి స్తుతించి ఆరాధించుటకు మా కనికరింప చేసిన యొక్క శ్రేష్టమైన తరుణాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ప్రభు, ఆరాధన అంతటి యందు నీ పరిశుద్ధాత్మ నడిపింపు, సహాయము, ప్రసన్నత మా మధ్య ఉంచి సమస్తమును తండ్రి క్రమముగాను మర్యాదగా జరిగింప చేయండి. సమస్త విధములైన చీకటి శక్తి దర్శనములు బంధించి మా ప్రభువా ఈ ఆరాధన మా ఆత్మీయ జీవితాలకు దీవెనకరముగా సర్వోన్నతమైనటువంటి నామమునకు మహిమకరంగా జరిగింప చేయమని మా ప్రియరక్షకుడును ప్రభువు నేను యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మిక్కిలి వినముతో వేడుకొనుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 33వ కీర్తన పాడుతూ మనము ఆరాధనలోనికి చేరదాం. యెహోవా గద్దె ముందట జనంబులార మ్రోకుడి, యెహోవా గద్దె ముందట జనంబులార మ్రోకుడి, యెహోవా దేవుడే సుమి సృజింప జంపకతాయే, సృజింప జంపకతాయే, యెహోవా గద్దె ముందట జనంబులార మ్రోకుడి, స్వశక్తి చేతనాయానే మమున్ సృజించే మాటిచే, స్వశక్తి చేతనాయానే మమున్ సృజించే మాటిచే, భ్రమించు గోరె రీతిగా దపంగా మళ్ళీ చేచెను, దపంగా మళ్ళీ చేచెను, యెహోవా గద్దె ముందట జనంబులార మ్రోకుడి, సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయానన్, సుకీర్తి పాడి గుంపులై ప్రసిద్ధి చేతుమాయానన్, జగత్తు వేయినోళ్ళతో స్తుతించు దివ్యమౌద్వానిన్, స్తుతించు దివ్యమౌద్వానిన్, యెహోవా గద్దె ముందట జనంబులార మ్రోకుడి, ప్రభుత్వ ముండునంతాకున్ అగున్ని ప్రేమ నిత్యము, ప్రభుత్వ ముండునంతాకున్ అగున్ని ప్రేమ నిత్యము, చిరంబు నీదు సత్యము వసించు నెల్లకాలము, వసించు నెల్లకాలము, యెహోవా గద్దె ముందట జనంబులార మ్రోకుడి.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నేను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని ఎద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదును. ప్రభువునందు ప్రియులారా, యథార్థ మన తండ్రిని దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను నొప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడు నైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులు మగమేమో స్వాభావికముగా పాపులు మరియు అపవిత్రమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసామని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయకే వచ్చున్నాము. మా కొరకు చనిపోయేటికై నీ జనిత కుమారుని ఇచ్చిన మిగుల కనుగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యేగు సర్వశక్తుల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోయేటికై తన యొక్క కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించున్నాడు. ఆయన నామమునందు విశ్వాసం ఉంచి వారికి దేవుని కుమారుడికి అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభు, రక్షణ అందరికీ దయచేయము. త్రిత్వం తర్వాత 7వ ఆదివారం నిమిత్తమే ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుకుందాము. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయతులతో ఆర్భాటము చేయుడి. ఆయన జనములను మనకు లోబర్చును, మన పాదముల కింద ప్రజలను అణగదొరుకును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగము లాందునట్లు మా
కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘన స్థలములందున ఇలాకు సమాధానం నరులకాయనదయ. ప్రభువైన దేవా పరమరాజ సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజనక నిన్ను మహిని స్తుతించుచు మరి పగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మది తలంచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞత నీచుచున్నాము. ఏక కుమార యేసు ప్రభువా యెహోవా తనయ పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభువు మీతో నుండుగాక. ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. ఓ దేవా, పరలోక భూలోకములందు సమస్తమును శాశ్వతమైన నీ సంరక్షణ కిందనే జరుగుచున్నది కనుక హానికరమగు దేనిని మా యొద్దకు రానీయక లాభకరమగినవే మా కనుగొంపని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగములో జీవించు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా,
త్రిత్వం తర్వాత 7వ ఆదివారం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనంలో చదువుకుందాము. పత్రిక పాఠముగా అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుండి 23వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. మీ శరీర బలహీనతను బట్టి మనిషి రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుదురో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారు ఇంటిరి. అప్పటి క్రియల వల్ల మీకేమీ ఫలము కలిగను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈ వాక్య భాగం పర్యంతము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ సువార్త పాఠముగా పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త 8వ అధ్యాయము 1-9 వచనములు ఈ విధముగా రాయబడి ఉన్నవి. ఆ దినములలో మరొకసారి బహుజనులు కుడిరాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన ఎద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా ఎద్దనున్నారు. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసంతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మర్చిపోదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చున్నారని వారితో చెప్పాను. అందుకైన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు 7 అనిరి. అప్పుడైనా నేల మీద కూర్చుండిరని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారిద్దరుండగా ఆయన ఆశ్రయించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారు పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దలమనూత ప్రాంతమునకు వచ్చెను. ఈ వాక్య భాగం ఎంత పర్యంతము. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనమెల్లరము కలిసి అపోస్తల విశ్వాసమును ఒప్పుకొందుము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల నా గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రికు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చనని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవనమని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 413వ కీర్తన పాడుకుందాం. నీవు తోడైన చాలు అనే కీర్తన పాడుకుందాం. నీవు తోడైయున్న జాలు యేసు నీచము నాకది మేలు యేసు
చాలు యేసు నిత్యము నాకది మేలు యేసు నిత్యము నాకది మేలు నీ పాటి బలవంతుడేడి ప్రభు నా పాటి దుర్బలుండేడి ప్రభు నా పాటి దుర్బలుండేడి కాపాడుచుందు కలకాలమును నీవు నీ పాద సేవకుల నీనే పురంజిల్లా నీవు తోడై ఉన్న జాలు యేసు నిత్యము నాకది మేలు యేసు నిత్యము నాకది మేలు నీ వంటి ఉపకారి కర్త నా వంటి కడుదీనుడేడి కర్త నా వంటి కడుదీనుడేడి జీవులకును గల్గు జీవంబులిచుచు జీవాధారములొసగి జీవుల బ్రోచెడి నీవు తోడై ఉన్న జాలు యేసు నిత్యము నాకది మేలు యేసు నిత్యము నాకది మేలు నీ వంటి ధనవంతుడేడి యేసు నా వంటి ధనహీనుడేడి యేసు నా వంటి ధనహీనుడేడి ప్రోవులయ్యున్నవి ఈవులు నీయందు నీవు వానిను సంగి నిరతము ననుగావు నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు. మన తండ్రి దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమే కలుగును గాక. ఆమేన్. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, సజీవుడును పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ విశ్రాంతిలో దేవుని యొక్క వాక్యదానము కొరకే మమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మీరందరూ కూడా ఎంతో ఆసక్తితో దైవభీతితో ఈ మాధ్యమం గుండా దేవుని యొక్క వాక్యాన్ని మీ గృహాల్లోకి ఆహ్వానించినందుకు ప్రభు పేరిట మిమ్మల్ని అభినందిస్తున్నాను. ప్రియులారా, త్రిత్వం తర్వాత 7వ ఆదివారములో మన ధ్యానము కొరకై ఏర్పాటు చేయబడుతున్నటువంటి లేఖన భాగములు అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకును, అదేవిధంగా మార్కు సువార్త 8వ అధ్యాయము 1-9 వచనాలు ఈరోజు మన ధ్యానం కొరకైన లేఖన భాగాలుగా ఉన్నాయి. ప్రియులారా, ఈ 2 లేఖన భాగములను కూడా మనం గమనిస్తుంటున్నప్పుడు మార్కు సువార్తకు రాసినటువంటి ప్రభువారి యొక్క అద్భుత కార్యమైన, పౌరు భక్తుడు రాస్తున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సత్యమైన ఈ 2 కూడా మనకు ఏమని జ్ఞాపకం చేస్తున్నాయంటే,
యోహాను సువార్తలో ప్రభువారు మాట్లాడుతున్న మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. జీవాహారమును నేనే, నా ఎద్దకు వచ్చేవాడు ఎన్నటికి ఆకలి కొనుడు అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన జీవితాలకు మన రక్షణకర్త అయిన ప్రభువారు ఎంతటి విశేషమైనటువంటి జీవిత ప్రదాతగా ఉన్నారో మనం అక్కడ చూస్తున్నాం. యేసు మన శారీరక ఆత్మీయ జీవితాలకు జీవన ప్రదాత. ఈ విషయాన్ని ఈరోజు మనము ఈ 2 పాఠాల్లో కూడా మనం చూస్తున్నాం. ఏ విధముగా ఆయన మన జీవితాలను నడిపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన యొక్క నడిపింపులో, ఆయన యొక్క ఉద్దేశ ప్రకారమైనటువంటి నడిపింపులో అలుపులము ఎన్నికలైనటువంటి మన యొక్క జీవితాలకు అనుగ్రహించబడుతున్నటువంటి విశిష్టమైనటువంటి ఆత్మీయ ఆధిక్యతలను, శారీరక ఆధిక్యతలను మనము జ్ఞాపకం చేసుకుని, గతకాలము మన పరిస్థితుల వల్ల మనము ఎట్టి పరిస్థితులకు ఏడ్చబడ్డాము, ఎట్టి దేనాతిదేనమైన పరిస్థితుల నుంచి దేవుడు మనం లేవనెత్తాడో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాని ఫలితం ఏమిటో, క్రీస్తునందు మనకి ఇవ్వబడుతున్నటువంటి దీని యొక్క ఫలితము ఏమిటో మనము జ్ఞాపకం చేసుకొని, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని బిడ్డముగా మన కర్త యొక్క ఉద్దేశాన్ని, మార్గాన్ని వెంబడించుటకు మనమందరం కూడా తీర్మానంతో ముందుకు సాగి మన జీవితాలను శాశ్వత కాలము భద్రం చేసుకోవాలనే విషయాన్ని ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనము సువార్త పాఠాన్ని గమనిస్తున్నప్పుడు, సువార్త పాఠములో మార్కు సువార్త 8వ అధ్యాయము మొదటి 9 వచనాలను మనము చదువుకుని ఉన్నాం. ప్రియులారా, ప్రభువారు అనేక మంది జనసమూహము కూడిరాగా ఆయన దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడం అనేది అక్కడ జరిగింది. అనేక మంది జనసమూహము ఆయన వద్దకు వచ్చారు. ఒకసారి మనము మార్కు సువార్త 7వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తున్నప్పుడు చివరిలో ఆయన ఏ ప్రాంతం నుంచి తన యొక్క ప్రయాణాన్ని సాగించారో మనం చూస్తున్నాం. దెకాపొలి అంటే యోదయ ప్రాంతానికి, గల్లీ ప్రాంతానికి అతీతముగా అన్యుల యొక్క ప్రాంతంలో నుంచి ప్రభువారు తన యొక్క ప్రయాణాన్ని ముందుకు నడిపించడం అనేది మనం చూస్తున్నాం. అన్యుల ప్రాంతం నుంచి గలిలయ సముద్ర తీరానికి ఆయన వచ్చి అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆయన వెంబడి అనేక మంది జనసమూహం వచ్చారు. ప్రియులారా, అన్య ప్రాంతంలో నుంచి అన్యులనేటువంటి వారు అక్కడికి వచ్చారు. అదేవిధంగా వారితో పాటు యూదులు కూడా ఉండవచ్చు. 2 వర్గాలకు చెందినటువంటి మనుషులు అక్కడ ప్రభువారిని వెంబడించి ప్రభువారితో 3 దినములు అక్కడ ఉండి, ఆయనతోనే ఉండి ఆయన బోధిస్తున్నటువంటి బోధనను వినటం అనేది మనం చూస్తున్నాం. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మార్కు సువార్తలో సమకూడి వచ్చినటువంటి ఈ జనసమూహం యొక్క ఉద్దేశంలో నుంచి, ఆ జనసమూహం యొక్క ఆసక్తిలో నుంచి నేటి విశ్వాసులమైనటువంటి మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ప్రభువారిని వెంబడించినటువంటి జనాంగము అనేక విధాలుగా ఉన్నారు. ఆయన వెంట వెళ్ళటం వల్ల ఆహారం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న ఉన్నారు. ఆయన యొక్క అద్భుతాలను చూడవచ్చని కొంతమంది వెంబడించారు. ఆయన బోధలు వింటకు కొంతమంది వెంబడించారు. ఆయన ఎవరో చూద్దామని కొంతమంది రావడం జరిగింది. కానీ ఈరోజు మార్కు సువార్తికుడు రాస్తున్నటువంటి ఈ 8వ అధ్యాయంలో ప్రభువారి యొక్క ఉపదేశం వినటానికి వచ్చినటువంటి ఈ జనసమూహాన్ని కనుక మనము గమనిస్తున్నప్పుడు, వీరు ప్రభువారిని వెంబడించడం ద్వారా ఆహారం లభిస్తుందని వెంబడించిన వారు కాదు, అద్భుతాలు చూద్దాం అని వెంబడించిన వారు కాదు. కానీ ఆత్మీయ విలువల ఎడల ఆసక్తి కలిగి అద్భుతాలను కానీ ఆహారాన్ని కానీ వారు చూడకుండా కేవలము ప్రభువారినే, క్రీస్తు వారినే వారు చూస్తూ
ఆయనతో 3 దినాలు ఉండిపోవడం అనేది మనం చూస్తున్నాము. 3 దినాలు కేవలము దేవుని యొక్క మాట వారికి అందించబడుతున్నప్పుడు, ఆయన ఉపదేశిస్తున్నప్పుడు ఆయన యొక్క ఉపదేశాన్ని చాలా తదేకముగా వారి యొక్క హృదయాలలో నింపుకుంటూ మనం చూస్తున్నాము. తెరవబడిన హృదయాలతో వచ్చారు. బోధించబడుతున్నటువంటి ఉపదేశాన్ని వారి హృదయాల్లో భద్రము చేసుకుంటూ వారు ముందుకు సాగిపోయారు. దేవుని యొక్క ఉపదేశాన్ని ఆసక్తితో వినటానికి, ఆయన ఉపదేశాలను ఆసక్తితో వినటానికి వారందరూ కూడా వెంబడించారు. వెంబడించిన వారు అనేకమైన ఉద్దేశాలతో వెంబడించారు. కానీ వీరైతే ప్రభు యొక్క ఉపదేశాన్ని వింటూ వారి యొక్క ఆత్మీయ విలువలను పెంపారు చేసుకోవాలంటే ఉద్దేశంతో వారు ఇచ్చినారు. తెరబడినటువంటి హృదయాలతో వారు ప్రభు వారి దగ్గరికి రావటం అనేది మనం చూస్తున్నాము. మొదట మీరు నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అప్పుడు మిగిలినవన్నీ కూడా సమస్తం కూడా మీకు సమకూర్చబడతాయి అనేటువంటి ప్రభు వారి యొక్క మాట ఏదైతే ఉందో ఆ మాటలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ జనసమూహం నెరవేర్చడం అనేది మనం చూస్తున్నాము. వారు లోకాన్ని చూడలేదు. ప్రభు వారి యొక్క ప్రయాణంలో ఆయన అద్భుతాల గురించి కానీ ఆయనను చూడలేని కాకుండా ఆయన యొక్క ఉపదేశం ద్వారా వాస్తవాన్ని, సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యాన్ని తగినట్టుగా వారి జీవితాలను కట్టుకోవటానికి వారు ప్రభువారిని వెంబడించినటువంటి విధానం మనం చూస్తున్నాం. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. వచ్చిన వారు ప్రభు యొక్క బోధ వింటూనే 3 దినాలు అలాగే ఉండిపోవడం జరిగింది. ఆహారాన్ని గురించినటువంటి ఆలోచన లేదు, వేరే తలంపులు ఏమీ లేవు, వేరే ఆలోచనలు ఏమీ లేవు. కేవలము ఆయన నోటి నుండి వస్తున్నటువంటి ఉపదేశాన్ని స్వీకరించడానికి తెరవబడిన హృదయాలతో ప్రభువారిని వెంబడించడం అనేది మనం చూస్తున్నాం. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఇక్కడ విశ్వాసులుగా నేటి తరంలో కొనసాగుతున్నటువంటి మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆదివారపు ఉదయారాధన రావడానికి, ఆదివారాన ఉదయం దేవుని మందిరంలో ఆరాధన జరుగుతుండగా ఎంతమంది ఆసక్తి కలిగి వస్తున్నాం? వచ్చినటువంటి మనము ఎంతవరకు ఆసక్తితో మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని యొక్క ఆరాధనలో పాల్గొంటున్నాము, దేవుని యొక్క వాక్యోపదేశాన్ని వింటున్నాము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, నేటి పరిస్థితులను కనుక మనం చూస్తున్నప్పుడు, దేవాలయాల్లో మనము గమనిస్తున్నప్పుడు ఆరాధనకు వస్తున్నాం, కానీ మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెడతాం. కానీ సైలెంట్ మోడ్లో పెట్టబడినటువంటి మన మొబైల్ ఎప్పుడైతే వైబ్రేషన్ స్టార్ట్ అవుతుందో గబగబా మనం ఆ మొబైల్ని వచ్చినటువంటి కాల్ని అటెండ్ కావడానికి ఆరాధన మధ్యలో నుంచి లేచి బయటికి వెళ్ళి మాట్లాడి మరలా ఆరాధనలోకి వస్తున్నాం. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఆరాధన కొనసాగుతూ ఉంటుంది, వాక్యోపదేశం జరుగుతూ ఉంటుంది. తలలో వంచి ఆ మొబైల్ ఫోన్ కాల్ యొక్క మాటలను, ఆ మొబైల్ ఫోన్ నుంచి వచ్చినటువంటి కాల్ను మనము అటెండ్ అవుతాం. ఎక్కడ ఉన్నాము, దేని కొరకు వచ్చాము, ఎవరి ప్రసన్నతలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా మనం విస్తరిస్తూ ఉన్నాం. చిన్న చిన్న విషయాల కొరకు సృష్టికర్త ప్రసన్నతను మనము ఏమాత్రం కూడా గమనించుకోకుండా తృణీకరించి నిర్లక్ష్యంతో కూడినటువంటి ఒక ప్రవర్తన మనము కలిగి ఉంటున్నాం. ప్రియులారా, ఈరోజు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర సమకూడినటువంటి ఈ జన సమూహము మనకి ఒక గొప్ప మాదిరిని మనకు చూపిస్తున్నారు. 3 దినాలు ప్రభు వారితో పాటు ఆయనతోనే ఉన్నారు, ఆయన ఉపదేశాన్ని వింటూ ఉన్నారు. ఇక దేని మీద కూడా వారి ఆలోచన లేదు. ఆయన నోట వెంట వచ్చేటువంటి మాట కొరకుని వారు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ వారి హృదయాలు, తెరవబడిన హృదయాలతో ప్రభు మాటను వారు వెంబడించడం అనేది మనం చూస్తున్నాం. ప్రియులారా, ప్రభువారు అక్కడ మాట్లాడుతున్న శిష్యులతో,
నేటికి 3 దినాల నుంచి ఈ జనసమూహం అంతా కూడా నాతోనే ఉన్నారు. వీరిని ఇలాగును పంపించి వేయటం నాకు ఇష్టం లేదు. మార్గ మధ్యంలో వీరు సమస్యలు పోతారు. వీరిలో చాలా మంది దూరం నుంచి వచ్చారు. వచ్చినటువంటి జనసమూహంలో చాలా మంది దూరం నుండి వచ్చారు. కొద్దిపాటి దూరంలోనే, కొన్ని అడుగుల దూరంలోనే, ఒక 5-10 నిమిషాలకు నడకలోనే మనకి దేవాలయాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లరా, ఈరోజు రవాణా సౌకర్యాలు బహు విశేషముగా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంచుమించు మనం నివసిస్తున్నటువంటి చోటే అనేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. కానీ ఆదివారం ఉదయం మందిరంలో జరిగే ఆరాధన కొరకు నువ్వు విశ్వాసవే, కానీ నీ విశ్వాసంలో నువ్వు దేవుని యొక్క మందిరానికి ఏ విధంగా అందుబాటులో ఉంటున్నావు? దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారు. దేని కొరకు అంటే అద్భుతాలు చూడటం కొరకు కాదు, ప్రభువు చూడటం కొరకు కాదు, కేవలము ప్రభు యొక్క మాట కొరకు. యేసుతో వారు 3 దినాలు ఉండిపోయారు. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో మనము జ్ఞాపకం చేసుకోవలసిన విషయాన్ని మనం గమనించాలి. నేడు ప్రభు యొక్క సన్నిధి ఎడల, ప్రభు వాక్య ఎడల మన ఆసక్తి ఏ రీతిగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆసక్తితో ప్రభువును వెంబడించినప్పుడు, ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యాన్ని వెతుకుతూ ముందుకు వచ్చి దాని కొరకు ఆయనతో పాటు ఉండిపోయినటువంటి జనాంగాన్ని ప్రభువారు అట్టిగా వదిలిపెట్టలేదు. వారి ఎడల ఆయన కనికరపడ్డాడు. కనికరపడి వారికి ఆత్మ సంబంధమైన ఆహారమును, అదేవిధముగా లోక సంబంధమైన ఆహారమును కూడా వారికి అనుగ్రహింపజేయటం అనేది మనం చూస్తున్నాము. చూడండి, మార్కు సువార్త 1:41లోను, 8వ అధ్యాయము 2వ వచనంలోను, అదేవిధముగా 6వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆయన కనికర పట్టం అనేది మనం చూస్తున్నాము. సాధారణంగా మనకి ప్రభు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి భావోద్వేగము మనకి చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. నేను వారిని చూచి కనికర పడుతున్నాను, వారు కాపర్లేని గొర్రెలని వారిని చూచి ఆయన కనికర పడినట్టు మనం చూస్తున్నాం. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన ఎడల కనికరం కలిగినటువంటి వాడు. ఈ కనికరము ఆయన యొక్క కనికరము మన ఎడల ఎంత విశేషమైనదంటే, ఈరోజు అవిధేయత వల్ల, ఆధ్యాత్మికం వల్ల మన జీవితాలకు మనము కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితులను మనం చూసినప్పుడు, పాపమునకును సాతానునకును మనము అప్పగించుకొని ఆ దాస్యం కింద మనము ముందు కొనసాగినప్పుడు, దానికి దాసులుగా మనం ముందు కొనసాగినప్పుడు మన జీవితాలు వాటి చేత పూర్తిగా ఏడవబడ్డాయి. అయినా దానికి ప్రతిఫలం ఏంటంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఈరోజు అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 6వ అధ్యాయము 19వ వచనం నుంచి ఈ మాటలే జ్ఞాపకం చేస్తున్నాడు. మీ యొక్క బలహీనతను బట్టి శరీరతిగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఇదిగో గత కాలమందు మనం ఎక్కడ ఉన్నాము, ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతకుముందు ఒక మేనేజ్మెంట్ కింద మీరు ఉన్నారు. ఇంతకుముందు వరకు కూడా ఒక ఆధిపత్యంలో మీరు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ఆధిపత్యంలో నుంచి మీరు విమోచించబడి నూతనమైన ఆధిపత్యంలోకి వచ్చారు. ఆ గతకాలపు ఆధిపత్యము మీరు దాసులై ఏ పాపానికి, ఏ సాయితానికైతే మీరు దాసులుగా అప్పగించుకున్నారో దానివల్ల మీరు రకరకాలైనటువంటి పరిస్థితులకు మీరు ఏడవబడ్డారు. అప్పుడు మీకు దాంట్లోనే మీకు స్వేచ్ఛ అనుకొని ఆ స్వేచ్ఛకు ప్రకారంగా మీరు ముందుకు సాగిపోయారు.
చివరికి దానివల్ల మీరు పొందుకునేటువంటి ప్రతిఫలం ఏంటంటే ఆ పాపం వల్ల మీరు ముందుకు సాగి దాని యొక్క క్రియలన్నీ కూడా నెరవేర్చి మీ జీవితానికి మరణం మాత్రమే ప్రతిఫలంగా తెచ్చుకున్నారు. కానీ ఈరోజు నూతనమైనటువంటి ఆధిపత్యం కింద యు ఆర్ కమింగ్ ఇన్ టు ద న్యూ అడ్మినిస్ట్రేషన్, ఒక కొత్త కార్యనిర్వాహంలోకి మీరు వచ్చారు, ఒక కొత్త అడ్మినిస్ట్రేషన్లోకి మీరు వచ్చారు. ఈ నూతన నిర్వాహకంలో మీరందరూ కూడా క్రీస్తుకు దాసులై ఉన్నారు. దీని యొక్క ఫలితము నిత్య జీవము అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. గత కాలంలో మీరు అనుకున్నటువంటి ఆ యొక్క మీ యొక్క భావన ప్రకారంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా మీరు చాలా స్వేచ్ఛ కలిగి ఉన్నారు. ఆ పాపం విషయంలో మీరు స్వేచ్ఛ కలిగి ఉన్నారు. ఆ స్వేచ్ఛని వెంబడించుకుంటూ ముందుకు సాగారు. చివరికి ప్రతిఫలం ఏం మిగిలిందంటే పాపం వల్ల మీకు జీతముగా మరణం మాత్రం ఇవ్వబడింది. కానీ ఆ పాపం నుంచి క్రీస్తు మిమ్మల్ని వెలపెట్టుకొని, మొదటి కొరింథీ పత్రిక 6:20లో మనం చూసినప్పుడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అట్టి పరిస్థితుల నుంచి నిన్ను విలువ పెట్టి ఆయన కొని తన రక్తాన్ని నీ కొరకు కార్చి నీవు పొందవలసినటువంటి శిక్షను తాను తీసుకొని నీ కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేసి నిన్ను తన యొక్క బిడ్డగా తీసుకున్నారు. దీని యందు నీకు స్వేచ్ఛ ఉన్నది. అదే కాకుండా నువ్వు దీని యొక్క ముగింపులో నువ్వు పొందుకునేటువంటి ప్రతిఫలం ఏమిటంటే నిత్య జీవం అనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పత్రిక పాఠంలో ఉన్నటువంటి పౌలు భక్తుని యొక్క మాటలు మనకి ఇంకా సులభంగా అర్థం కావాలంటే ఒక్కమారు మనము లోకాసు వార్త 15వ అధ్యాయంలో ప్రభు వారు చెప్పినటువంటి తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఉపమానాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ఆ ఉపమానంలో తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఆ చిన్న కుమారుడు తన నాకు స్వతంత్రం కావాలి, స్వేచ్ఛ కావాలని తండ్రి యొక్క చిత్తంలో నుంచి బయటికి వచ్చాడు. తిరుగుబాటు చేసి తను అనుకున్నటువంటి స్వాతంత్రాన్ని అనుభవించడానికి ముందుకు సాగిపోయాడు. ఈ స్వాతంత్రంలో తను పొందుకున్నటువంటి స్వేచ్ఛలో చాలా ముందుకు వెళ్ళాడు. అనేకమైనటువంటి దుర్వ్యసనాలకి అతడు బానిస అయ్యాడు. అతనికి ఆ ధర్మం ఉన్నంతసేపు కూడా అతను వెంబడించినటువంటి స్నేహితులతో కలిసి చాలా భయంకరమైనటువంటి జీవితము జీవించి ఆ సమస్త విధమైనటువంటి ఆ వ్యసనాలకు అతడు బానిస అయిపోయాడు. ఆ వాటికి ఎప్పుడైతే బానిస అయ్యాడో అతన్ని దాసులు చేసి ఆ వ్యసనాలన్నీ కూడా అతన్ని ఈడ్చి చివరికి ఒక భయంకరమైన స్థితిలో పడవేసినాయి. లిటరల్గా అతడు పందులను పెంచడానికి ఆ పందుల పెంపకం దాని దగ్గరకు వెళ్ళి అతని దగ్గర పని చేయడానికి కుదుర్చుకున్నాడు. చివరికి ఎంతటి భయానకమైన పరిస్థితి అంటే ఆ పందులకు పెట్టేటువంటి పొట్టే తాను కూడా తిని తృప్తి పొందటానికి సిద్ధపడుతున్నాడు. విస్తారమైనటువంటి ధనంతో తను అనుకున్నటువంటి స్వేచ్ఛను అనుభవించడానికి, స్వతంత్రాన్ని అనుభవించడానికి ముందుకు వెళ్ళి అనేకమైనటువంటి పాపాలకు బానిసయ్యి పూర్తిగా దాని చేత ఏడ్చబడి చివరక ఒక చోట ధనవంతుడైనటువంటి తండ్రి బిడ్డగా ఉన్నటువంటి ఇతను తన స్వతంత్రానికి బయటికి వెళ్ళి పాపాలకు, వ్యసనాలకు బానిసయ్యి చివరికి నిజముగా ఒక దాసుడిగానే అతని జీవితము ముగిసిపోవటం అనేది మనం చూస్తున్నాం. అక్కడ ఒక మాట ఉంది, బుద్ధి వచ్చినప్పుడు అనేటువంటి మాట. బుద్ధి వచ్చినప్పుడు అతడు ఏమనుకుంటున్నాడంటే, నా తండ్రి అంట అనేక మంది పనివారు ఉన్నారు, వారందరికీ కూడా సమృద్ధిగా భోజనం ఉన్నది, ఇక నేను వెళ్ళి నా తండ్రి ఎదుట నేను నా తప్పిదాన్ని ఒప్పుకుంటానని సిద్ధపడుతున్నాడు. తప్పు తెలుసుకుని తిరిగి బయలుదేరి వచ్చిన తర్వాత తండ్రి దూరముగా ఉండగానే ఎదురెళ్ళి కుమారుని తోడుకుని వచ్చి గొప్ప విందు చేయడం అనేది మనం చూస్తున్నాం. తను అనుకున్నటువంటి మాట తండ్రి ముందు వ్యక్తం చేయకుండానే హక్కును చేర్చుకున్నటువంటి ప్రేమ స్వరూపుడిగా ఆ తండ్రి మన కర్త అయినటువంటి దేవుడు అక్కడ కనిపిస్తున్నాడు. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వెంత ఘోర పాపమైనప్పటికీ కూడా నీ స్వేచ్ఛను, నీ యొక్క ఉద్దేశాన్ని, నీ స్వార్థపూరితమైన చింతలను, నువ్వు అనుకున్న ప్రతిదాన్ని కూడా నెరవేర్చుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళావు. నువ్వు వెళ్ళిన ప్రతి మార్గంలో కూడా ఈ లోకము
ఈ లోకంలో ఉన్నటువంటి పాపమును వెంబడించినటువంటి నిన్ను చాలా దుర్దమైనటువంటి భయంకరమైన పరిస్థితులకు నేను తీసుకుని వెళ్ళి చివరిగా నీకు ఇచ్చేటువంటి ప్రతిఫలం కేవలం మరణమే. కానీ నువ్వు గమనించి, ఎలాగైతే తప్పైన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తన స్థితిని అతను ఆలోచన చేశాడో, అలాగే నువ్వు నీ యొక్క స్థితిని ఆలోచన చేసి ఈ భయంకరమైన ప్రతిఫలాన్ని నువ్వు పొందకుండా, ఈ భయంకరమైన ప్రతిఫలంలో నుంచి నీ జీవితాలను విమోచించడానికి వచ్చినటువంటి కర్తను ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో, నీ పాపాలు క్షమించి దేవుడైనాడు. నీ మీద కనికరపడి నీ పాపాలను క్షమించి నీ జీవితాన్ని తృప్తిపరిచేవాడైనాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తృప్తిపరచడం అనే విషయంలో ఎంతగా అంటే, ఉపమానంలో ప్రభువారు అక్కడ జరిగించిన అద్భుత కార్యంలో మనం చూస్తున్నాము. అక్కడ అందరూ 4,000 మంది తిన్న తర్వాత ఇంకా 7 గంపలు ఎత్తారు. ఈ 7 గంపలు దేనికి నిదర్శనంగా ఉన్నాయంటే, ఆయన మనకు అనుగ్రహించేటువంటి సంతృప్తికి నిదర్శనంగా ఉన్నవి. ఆయన కనికరపడేటువంటి వాడు, ఆయన సమకూర్చేటువంటి వాడు అయినాడు. నీ మీద కనికరపడి నీ అక్కరలో నీకు ఏమి ఇవ్వాలో అది ఇచ్చుటకును, ఆ ఇచ్చుడు కూడా ఎలాగంటే నువ్వు సంతృప్తిగా దాన్ని అనుభవించేలాగున దేవుడిని కనికరించేవాడు అయినాడు అనే విషయాన్ని ఈ ఉదయకాలం ముందు పాఠాలు గుండా మనం చూస్తున్నాం. ప్రియులారా, క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువారిని వెంబడించిన జనసమూహము, ప్రభువారిని వెంబడించినటువంటి జనసమూహము అద్భుతాల కొరకు రాలేదు, భోజనం కొరకు వారు రాలేదు, కానీ ప్రభువు మాట కొరకు, వారి యొక్క ఆత్మీయ జీవితం యొక్క విలువలను పెంపారు చేసుకుంటూ కొరకు ఆసక్తితో ప్రభు పాదాల దగ్గర 3 దినములు ఆయనతోనే ఉండిపోవటాన్ని మనం చూస్తున్నాం. ప్రియదేవ బిడ్డారా, ఈ ఉదయకాల ఆరాధన ఎందు దేవుని యొక్క బిడ్డలైనటువంటి మీరు దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో సాగుతున్నప్పుడు మీరు ప్రభువుతో ఏ విధంగా ఉన్నారు? ప్రభువు మాటకు, ప్రభువును స్తుతించి కొనియాడేటువంటి ఆరాధన ఎడల మీ యొక్క ఏకాగ్రత, మీ మనస్సు ఏ విధంగా నిలవబడుతుందనేటువంటి విషయాన్ని గమనించాలి. ఈ లోకంలో నీకు ఆయన తప్ప వేరే ఆధారం లేదు. చూడండి, ఇక్కడ జనసమూహం నుంచి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అదేవిధంగా శిష్యుల యొక్క పరిస్థితుల్లో నుంచి మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. అయ్యా, 3 దినాలు వీరందరూ కూడా నాతోనే ఉండిపోయారు, వీరికి ఆహారం పెట్టి పంపించాలి, లేకపోతే మార్గ మధ్యలో సమస్యలు పోతారు అంటే, ఇంత భయంకరమైన అరణ్య ప్రదేశంలో వారికి ఏ విధంగా ఎవడు ఆహారం పెట్టగలడు అనేటువంటి మాట వారు శిష్యులు మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. సరిగ్గా ఈ 8వ అధ్యాయానికి ముందు ఉన్నటువంటి 2 అధ్యాయాలు వెనక మనం చూసినప్పుడు 6వ అధ్యాయంలో అక్కడ ప్రభు వారు 5,000 మందికి ఆహారాన్ని పెట్టడం అనేది మనం చూస్తున్నాం. కానీ మళ్ళా 8వ అధ్యాయం వచ్చేటప్పటికి అరణ్యంలో ఇంచుమించు ఈ అరణ్య ప్రాంతంలో 3,000 మంది ప్రభువారితో అలా ఉండిపోయినప్పుడు వీరికి ఆహారం పెట్టి పంపిద్దాం అనగానే, ఈ ప్రాంతంలో, ఈ నిర్జనమైన ప్రదేశంలో ఎవడు వీడికి ఆహారాన్ని సమకూర్చగలడు అనేటువంటి మాట మనం చూస్తున్నప్పుడు శిష్యుల యొక్క విశ్వాసము ఏ విధంగా ప్రయాణం చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఎవరు సంతృప్తి పరచగలరు? ఇంతమంది జన సమూహానికి ఎవరు సంతృప్తి పరచగలరు అనేటువంటి మాట శిష్యుల నుంచి వస్తుంది. పిల్లరా, ఇక్కడ 2 అధ్యాయాలకు ముందు వారికి ఒక అనుభవం ఉన్నది. ఎవరు ఇలాంటి నిర్జనమైన ప్రదేశంలో ఎంత విస్తారమైన జనసమూహం ఉన్నప్పుడు ఈ పరిస్థితుల్లో వీరికి ఆహారము ఎవరు పట్టగలరు అనేటువంటి మాట వారు మాట్లాడుతున్నప్పుడు, ఆ మాట జాగ్రత్తగా వారు గమనించినట్టయితే, ఎవరు ఈ పరిస్థితుల్లో ఎవరు వీరికి సంతృప్తి పరచగలరు అనేటువంటి మాట వారు మాట్లాడక ముందు ఒకసారి
ప్రభువారు వారికి ఆహారాన్ని పెట్టడానికి గురించి వారితో మాట్లాడుతున్నప్పుడు వారికి వెంటనే 6వ అధ్యాయంలో ఉన్నటువంటి సంఘటన జ్ఞాపకం వచ్చి, ప్రభువా ఎంతమంది అయినా ఉండని వారందరినీ కూడా తృప్తిపరచడానికి నువ్వు ఉన్నావు కదా, ప్రభు వీరి కొరకు ఏమైనా చేయని విశ్వాసంతో అడిగి ఉండవలసింది. కానీ ఎవడు ఎంతమందిని తృప్తిపరచగలడు అనేటువంటి మాట వారు మాట్లాడుతున్నప్పుడు ప్రభువారు వారికి నేర్పుతున్నారు. జనసమూహములను బార్లుగా కూర్చోబెట్టండి, వరుసగా జనసమూహాన్ని కూర్చోబెట్టండి. మీ దగ్గర ఏమున్నాయి అనేటువంటి మాట ప్రభువారు అడగగానే 6వ అధ్యాయంలో సంఘటన వారికి జ్ఞాపకం రావాలి. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఏ విధమైనటువంటి పరిస్థితి అయినా ఉండనివ్వండి, ఆ పరిస్థితుల్లో మనకి తృప్తిపరచేవాడు, సమాధానపరచేవాడు, ఆదరించేవాడు ఆయనే ఉన్నాడు. మనకి తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదురు కావచ్చు, తీవ్రమైన నష్టం కలగవచ్చు, తీవ్రమైనటువంటి బలహీనతలు కలగవచ్చు, అనేకమైనటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలిగి ఉండవచ్చు. కానీ ఎవరు వీటి నుంచి మనకు విడుదల ఇవ్వగలరు? ఈ పరిస్థితుల్లో మనకి ఊరట, సమాధానము, సంతృప్తి, సమాధానము ఎవరు అనుకరింపగలరు అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ఈ లోకములో నీకు ఎవ్వరు కూడా ఈ పరిస్థితుల నుంచి నీకు విడుదలవ్వరు. కానీ కేవలము ఆయన మాత్రమే నీకు విడుదల, సంతృప్తి, సమాధానము, ఆరోగ్యము, ఆదరణ ఇచ్చేవాడైనాడు అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాలంలో ఈ ప్రభువారి యొక్క అద్భుతం గుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనము ఏమి చేస్తూ ఉంటామంటే, అనుభవము ఉన్నప్పటికీ కూడా మనము ప్రతిదీ కూడా చాలా వేగమే మర్చిపోతూ ఉంటాం. అందుగురించే నిర్గమాకాండము 20వ అధ్యాయంలో ప్రభువారు ఇశ్రాయేలు జన సమూహానికి ఇచ్చినటువంటి మొదటి ఆజ్ఞను మనం 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి ఆజ్ఞ తండ్రి అనే దేవుడు ఎందుకు ఇచ్చారో ఆ ఉద్దేశాన్ని కనుక గమనిస్తే, ఐగుప్తు నుంచి వాగ్దాన భూమికి నడిపిస్తున్నటువంటి దేవుడు, కఠినమైనటువంటి ఐగుప్తు దాసుల నుంచి తన బాహువును చాపి మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు సమాజాన్ని దేవుడు నడిపిస్తున్నప్పుడు, వారిని విడుదల చేసి నడిపించేటువంటి క్రమంలో అనేకమైనటువంటి భీకరమైనటువంటి కార్యాలు, తన శక్తిని, తన మహిమను, తన ప్రభావాన్ని వారి మధ్య ప్రత్యక్షపరిచి కనపరిచినటువంటి దేవుని యొక్క కార్యాలు చూసి ఉండి, ఇంకా విశేషముగా 6 నెలల 2 నీటి గోడలు సముద్రము 2 పాయలవగా అటువైపు ఇటువైపు నీరు గోడగా నిలబడినప్పుడు 6 నెలల మధ్య వచ్చి ఆ సముద్రాన్ని దాటి వారు నడిచి వచ్చినటువంటి ప్రాంతంలోనే మరల వారిని వెంబడిస్తున్న ఫరో సైన్యం వచ్చినప్పుడు ఆ 2 గోడలు, ఆ నీటి గోడలు కూడా కలుసుకొని దాంట్లో నాశనమైనటువంటి ఆ యొక్క ఫరో సైన్యాన్ని చూసి కూడా కొద్ది దినాలు నాయకుడైన మోషే దూరమవగానే బంగారు దూడ ముందు వారు మాట్లాడుతున్న మాట ఎంత విచారకరమైన మాటలంటే, ఐగుప్తు నుంచి మమ్మల్ని నడిపించిన దాన్ని నువ్వే అనేటువంటి మాట. అంటే ఎంత వేగముగా చేసినటువంటి కార్యాన్ని మర్చిపోయేటువంటి జనాంగంగా ఉన్నారో మనం అక్కడ చూస్తున్నాం. ఆనాటి నుంచి నేటి వరకు కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము మర్చిపోకున్నటువంటి విషయాలను దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు అనేటువంటి ఆజ్ఞ ఇచ్చుటలో దేవుని యొక్క ఉద్దేశము, మానవ నైజంలో, మన స్వభావాలలో మనము చేసేటువంటి అనేకమైనటువంటి కార్యాలు ఏ విధంగా ఉండబోతాయి అనేటువంటి విషయము దేవుడు తెలిసినటువంటి వాడై ఆయన స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. నీ దేవుడని యెహోవా నేను తప్ప వేరేది ఏది కూడా నీకు ఉండకూడదు. ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద నీళ్ళంది కానీ ఏ రూపాన్ని దేన్ని నువ్వు చేసుకోకుండా నీ దేవుడిని యెహోవాని నేనే నిన్ను గుర్తించాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను.
ఈరోజు 6వ అధ్యాయంలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. 8వ అధ్యాయం వచ్చేటప్పటికి ప్రభువారితో వారు మాట్లాడుతున్న మాట, ఆయన కనికరపడి వీరికి ఆహారం పెడదాం రండి అంటే, ప్రభువా ఈ ప్రాంతంలో ఎవడు వీరికి ఆహారం పెట్టగలరు మాట వస్తుందంటే ఎంత వేగంగా వారు మర్చిపోయారు. మనం అనుకుంటాం 6వ అధ్యాయంలో ఇంత గొప్ప అద్భుతం జరిగినా కానీ శిష్యులకి ఏమాత్రం కూడా విశ్వాసం లేదని మనం చదువుతున్నప్పుడు మాట్లాడేసుకుంటాం. వారి గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మన పరిస్థితి ఏ రీతిగా ఉందో ఒకసారి మనం ఆలోచించాలి ప్రియులారా. అందుగురించే సంస్కరణ త్రయంలో రెండో వాడైనటువంటి కాల్విన్ భక్తుడు, జాన్ కాల్విన్ భక్తుడు ఏమని అంటాడంటే, దైవికమైనటువంటి ప్రయోజనాలు పొందకుండా ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని ఉదాసీనమైనటువంటి కార్యాలు మనల్ని దొంగిలిస్తూ ఉంటాయి. కానీ విశ్వాసులమైనటువంటి మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుని చేత గత కాలంలో పొందుకున్నటువంటి ఆ కార్యాలను అనుభవం కలిగి ఉండి రాబోటువంటి భవిష్యత్తులో ఎదురైనటువంటి విపత్తుకరమైన పరిస్థితుల్లో ఆ అనుభవం మనకి గొప్ప కనువిప్పు కావాలనేటువంటి విషయాన్ని కాల్విన్ భక్తుడు తన మాటల్లో తెలియజేస్తుంటాడు. అవును ప్రియులారా, ఈ లోకముతో పడి కొనసాగిపోతున్నటువంటి మనము, లోకముతో మమేకమై ప్రయాణం చేస్తున్న మనము, మన జీవితాల మీద దేవుని యొక్క వాక్కు ఆధిపత్యంగా ఉంచి నడవలసినటువంటి మనము లోకంలో అనేకమైనటువంటి సందర్భాలు, కార్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్న ద్వారా, వాటితో కలిసి జీవించడం ద్వారా అవే మన జీవితాలను ప్రభావం చేసి దైవ ప్రయోజనాలకు దూరముగా మన మనసులను ఈడ్చివేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు శిష్యులు అంతటి ఆయనను వెంబడిస్తున్నటువంటి వారుగా, ఆయన యొక్క అద్భుత కార్యాన్ని కళ్ళారా చూసి ఆ అద్భుతంలో ఏర్పడిన ప్రతిఫలము జనసమూహానికి పంచి కూడా కొద్ది కాలంలోనే వారి యొక్క విశ్వాసము ఏ విధముగా పయనం చేసిందో మనం చూడవచ్చు. మనం వారికంటే అతీతులం కాదు, కానీ నేడు మనము కూడా కొన్ని సందర్భాలు మన జీవితాలలో ఎదురవున్నప్పుడు గత అనుభవంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సమకూర్పును, సమాధానాన్ని, సంతృప్తిని జ్ఞాపకం చేసుకోకుండా లోకం వైపు చూసి కలవరపడి కంగారపడి మనము చాలా కోల్పోవటం అనేది మనం చూస్తున్నాం. కానీ ఈ ఉదయము 2 పాఠాల గుండా కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మన జీవితాలకు ఆయనే జీవన ప్రదాత అయి ఉన్నాడు. ఆయన నీ అపరాధముల చేత, పాపం చేత నువ్వు చచ్చిన వాడు ఉన్నప్పుడు దేవుడు తన కృపలోను, ప్రేమలోను నిన్ను జ్ఞాపకం చేసుకుని జగత్పునాది వేయబడక ముందే నేను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు నీ జీవితము నాశనము కాకుండా తన మహిమను వదిలి తానే నీ కొరకు దిగి వచ్చి తన నిష్కళంకమైన రక్తాన్ని నీ కొరకు చిందించి నిన్ను వెలపెట్టి కొని తన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు. నీ సొత్తుగా చేసుకుని, తన సొత్తుగా చేసుకుని, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీకు ఒక శ్రేష్టమైనటువంటి ప్రతిఫలాన్ని నీ కొరకు పొందుపరచడం అనేది మనం చూస్తున్నాం. నీ అవిధేయత వల్ల, నీ పాప జీవితం వల్ల నువ్వు అదే స్వాతంత్రం అనుకుని దాంట్లోనే స్వేచ్ఛను వెతుక్కుంటూ వెళ్ళి చివరికి ఘోరమైనటువంటి పాపిగా, తీవ్రమైనటువంటి వ్యసనాలకు నువ్వు బానిసయ్యి తత్ఫలితంగా మరణాన్ని నువ్వు జీతముగా పొందుకుంటున్న తరుణంలో అట్టి మరణము నీ మీద ఆధిపత్యం చేయకూడదని, నీ జీవితాలు తన యొక్క పొరుగులో చేయబడినట్టు నీవు, తన స్వరూపంలో చేయబడిన నీవు అట్టి భయంకర స్థితిలో వ్యర్థంగా నీ జీవితాన్ని ఆయన పోనీయకుండా నీ జీవితానికి ఒక అర్థాన్ని కల్పిస్తూ నశించిన దానిని వెతికి రక్షించిన వరకు నీ కొరకు దిగి వచ్చి ఆయన తన యొక్క అమూల్యమైనటువంటి రక్తం చేత వెలపెట్టి కొని తన సొత్తుగా చేసి ఒక గొప్ప ప్రతిఫలము నీ కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదే నిత్య జీవము. నీవు అనుకున్నటువంటి స్వేచ్ఛలో, స్వాతంత్రంలో నీకు నిత్య నరకాగ్ని అక్కడ ప్రతిఫలం ఉంటున్నప్పుడు ఆయన నీ ఎడల ప్రేమ, కనికరం చూపించి నీ ఆత్మీయ జీవితానికి జీవప్రదాత అయి తన ప్రాణాన్ని కొరకు అర్పించి నిన్ను
విమోచనగా చేసి, నేను స్వేచ్ఛుడిగా చేసి, స్వతంత్రుడిగా చేసి నీకు ఇచ్చేటువంటి ప్రతిఫలము నిత్య జీవము. క్రీస్తు చేసినందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కనికరము కలిగేటువంటి వాడు. కనికరం మాత్రమే కాకుండా ఆయన నీ జీవితంలో ఉన్నటువంటి అక్కరలో నీకు సమృద్ధినిచ్చేటువంటి వాడు. సమృద్ధి కూడా ఎట్లాంటిదంటే నువ్వు ఏమాత్రం కూడా ఊహించినంత గొప్ప సమృద్ధిని కనిపించేటువంటి వాడు. చూడండి, చేరువచ్చిన జనసమూహం చూసి కనికరపడినటువంటి దేవుడు వారి కొరకు అక్కడ ఆహారం సంసిద్ధపరిచాడు. ఎంతటి ఆహారం సంసిద్ధపరిచారంటే వారు తినగా 7 గంపలు మిగిలినటువంటి సంతృప్తమైనటువంటి పరిస్థితిని వారికి ఇచ్చాడు. జీవప్రదాత అయినటువంటి దేవుడు మన ఎడల కనికరపడి ఆయన మన కొరకు సమకూరుస్తున్నటువంటి ఆ ఈవులను కార్యములను మనం చూస్తుండగా ఆయన మన ఎడల ఎంతటి ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంతటి కృపా కనికరం కలిగి ఉన్నాడో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఈరోజు నువ్వు దేవుని యొక్క మందిరానికి వస్తున్నప్పుడు నీ ప్రవర్తన సరిచూసుకోవాలి. దేవుని కంటే నీ మొబైల్ గుండా వచ్చేటువంటి ఫోన్ కాల్ ముఖ్యం కాదు. దేవుని యొక్క వాక్కుతో కూడినటువంటి స్వరం కంటే పక్క నుంచి వచ్చేటువంటి శబ్దము నీకు గొప్పది కాదు. దేవుని యొక్క ఆరాధనలో నీవు ఒక అవయవముగా ఉండి, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన శరీరంలో ఒక అవయవముగా ఉండి ఆ అవయవంతో దేవుని మహింపరచడం కంటే పక్క జరిగేటువంటి ఏ కార్యం కూడా నీకు అంత ముఖ్యము కాదు. చిన్న చిన్న స్వల్ప విషయాల కొరకు విశాలమైనటువంటి సృష్టికర్త యొక్క ప్రసన్నతలో నువ్వు ఆయనను ఆరాధించేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకూడదనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు, ఆరాధనకు వచ్చినప్పుడు ప్రవర్తన సరిచూసుకోమనంటే నీ హృదయము దేవుని యొక్క ప్రసన్నతలో ఏ విధముగా నిలపబడి ఉందనేటువంటి విషయాన్ని గమనించాలి. ప్రభు వారి యొక్క ఉపదేశాన్ని వినడానికి వచ్చినటువంటి ఈ జనసమూహం అంతా కూడా వారికి పక్కన ఏం జరుగుతుందో వారికి ఆలోచన లేదు. చాలా దూరం నుంచి వచ్చారు, ఇంటికాడ ఏ విధంగా ఉన్నదో వారికి ఆలోచన లేదు. ఇది అయిపోయిన తర్వాత ఎలాగెళ్ళాలి అనే ఆలోచన లేదు. తర్వాత ప్రభు ఏ అద్భుతం చేస్తాడనే ఆలోచన లేదు. కేవలము వారికి ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఉద్ధరించుట కొరకు ప్రభు నోట వెంట ఏ మాట వస్తుందో, నా హృదయానికి ఏ మాట, ఆయన యొక్క మాట ఏదైతే నాకు అవసరమో దాని కొరకు తెరవబడిన హృదయాలతో ప్రభు మాటను వెంబడించి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికి తద్వారా మిగిలినవన్నీ కూడా పొందినటువంటి జనాంగంగా మనం చూస్తున్నాం. ఆయన యొక్క నీతిని వెతికారు, ఆయన యొక్క రాజ్యాన్ని వెతికారు, ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా వారికి సమకూర్చబడ్డాయి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుని బిడ్డలుగా మనం గమనించవలసింది, మొదటిగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు నీకు ఏది కావాలనో అది నీకంటే బాగా ఆయన ఎరిగినవాడు గనక సమయోచితంగా, సమయానుకూలంగా ప్రతిదీ కూడా నీకు సమకూర్చి నడిపించగల దేవుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు గారిని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, లోకములో ఉండి లోకాన్ని ప్రేమించి దాన్ని వెంబడించడం ద్వారా మన ప్రతిఫలం ఏమిటి? దాన్ని వెంబడించడం ద్వారా మీరు ఏం ప్రతిఫలం పొందుకున్నారు అనే ప్రశ్న అక్కడ పౌలు భక్తుడు వేస్తున్నాడు. కానీ ఏ ప్రతిఫలం? పాపం వల్ల వచ్చే జీతం మరణమే. కానీ ఈరోజు ఆ మరణం అనేది మీ మీద రాజ్యం చేయకోకుండా విలువ పెట్టి ఆయన మేము కొరకు కొనుక్కొని ఆయన మీకు ఇస్తున్నటువంటిది ఏంటంటే నిత్య జీవము. పాత యజమాని కింద ఉన్నప్పుడు దాసుని కనికి లభించింది మరణమే. ఇప్పుడు ఈ నూతనమైనటువంటి యజమాని, ఈ నూతన నిర్వాహకములో మనకు ఇవ్వబడుతున్నటువంటి ప్రతిఫలం ఏమిటంటే స్వేచ్ఛ. ఇక్కడ కూడా చక్కటి స్వేచ్ఛ ఇస్తున్నాడు దేవుడు. అంతేకాకుండా ప్రతిఫలము నిత్య జీవం ఇస్తున్నాడు. ఈ లోకంలో నువ్వు వెళ్ళినప్పుడు ఈ లోకాధికారి తన స్వార్థం కొరకు నిన్ను వాడుకుని వదిలివేస్తాడు. కానీ తన స్వరూపంలో, పోలుకులో చేసుకున్నటువంటి దేవుడు నువ్వు వేరే యజమాని కింద భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నీ రోదన, నీ వేదన వినేటువంటి దేవుడు నిన్ను విమోచించుకొని
తన హక్కుని చేర్చుకొని సంతృప్తికరమైనటువంటి తన యొక్క ఈవులతో నేను పాలుభగతులు చేయబడి ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు సంతృప్తి పరచగలరంటే మన జీవితాలకు సంతృప్తి సమాధానము ఆయన మాత్రమే. అందుకే ఈరోజు మన జీవితాలకు ఆయన మాత్రమే జీవప్రదాత. ఇట్టి శ్రేష్టమైనటువంటి జీవప్రదాతను నువ్వు దేవుడిగా కలిగి ఉన్నావు, నువ్వు ధన్యుడు. కనుక మన జీవప్రదాత యొక్క ఉద్దేశాలను ఉపదేశాలను ఏమాత్రం కూడా నువ్వు విస్మరించక దాని యందు నిలిచి నీ హృదయాన్ని, నీ జీవితాన్ని, నీ ప్రవర్తనని జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నువ్వు ఊహించిన దానికంటే ఉన్నతమైనటువంటి రీతిలో నీ జీవితాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడై ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఈ కడవరి కాలంలో అట్టి సంతృప్తికరమైనటువంటి ఈవులలో పాలుభాగస్తులవటానికి నీ ఆత్మీయ జీవితాన్ని శ్రద్ధగా ఈ కొండ మీద ఈ యొక్క ప్రభువారి యొక్క ఉపదేశాన్ని వినడానికి వచ్చినటువంటి జనసమూహము ఏ హృదయంతో అయితే ప్రభువాన్ని వెంబడించారో అట్టి హృదయంతో ప్రభువాన్ని వెంబడించి విశేషమైనటువంటి ప్రతిఫలాలు పొందుకుంటూ కొరకు మనం సంసిద్ధపడాలి. మనం సంసిద్ధపడి దాన్ని పొందుకొని ఇతరులను దాని కొరకు మేలుకొల్పి నడిపించవలసినటువంటి భారంలో ఉంటుండగా అట్టి ఉన్నతమైనటువంటి దైవ సంకల్పంతో కూడినటువంటి ఈ ధన్యకరమైన జీవితాన్ని దేవుని యొక్క నా మహిమార్థమై నడిపించుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయాలు మనకు అందించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండనుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీ పరిశుద్ధ ఘనమైన నామమునకు స్తోత్రాలు వందనములు చెల్లించుకుంటున్నాము. మా దేవా, మా తండ్రి, నిత్యము దోతుకోటి సమూహంతో పరిశుద్ధులతో విశ్వాసులతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా దేవా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా ప్రభా, ఘనత మహిమ ప్రభావములు ప్రభా నీకే అర్పించుకునిచున్నాము తండ్రి. అపారమైనటువంటి నీ దయచేతను, కృప చేతను, ప్రేమ చేతను మా ప్రభా నీ బిడ్డమైనటువంటి మమ్మలను ప్రభా సజీవులుగా ఉంచి మా ప్రభా యొక్క ఉదయమందు ప్రభా ఈ రీతిగా రండి నీ నామం పేరిట సమకూడి నేను సేవించి స్తుతించి ఆరాధించుటకు మాకిచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి తరుణాన్ని బట్టి ప్రభా నీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కుటుంబాన్ని పేరు చెప్పిన దీవించి ఆశ్రయించి నీ విశ్రాంతి దిన దీవంతో నింపమని వేడుకుంటున్నాము. మా ప్రభా, ఈ పరిశుద్ధ విశ్రాంతి వేళ ప్రభా నీ పాదాలను ఆశ్రయించి నీ సహాయం కోరుతూ ప్రభా తండ్రి నీ పాదములకు వచ్చి మా ప్రభు తండ్రి మా యొక్క తండ్రి సమాజ జీవితంలో ప్రభా వ్యక్తిగత జీవితాల్లో కుటుంబ జీవితాల్లో ఉన్నటువంటి తండ్రి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభా నీ శరణ వేడి నీ సహాయం కోరి నీ పాదాలను ఆశ్రయిస్తుండగా మా ప్రభా మా తండ్రి నీ దయలోను కృపలోను ప్రభా ఎన్నికలన్నింటిని మమ్మలను మా విజ్ఞాపనలను ప్రభా నీ దయగలసనలో జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇదిగో తండ్రి నీ యొక్క విశేషమైనటువంటి తండ్రి దక్షిణహస్త కార్యాలు ప్రభా మా పక్షంగా అనుగ్రహింపచేయమని వేడుకొనిచున్నాం మా తండ్రి. ఇదిగో ప్రభా ఈ COVID-19 అనేటువంటి భయంకరమైన వైరస్ వల్ల ప్రభా ప్రపంచమంతా కూడా తండ్రి పరిస్థితులు ప్రభా అన్ని రంగాల్లో తండ్రి సమస్త పరిస్థితులు కూడా ప్రభా చిన్న భిన్నమైన తండ్రి వ్యక్తిగత జీవితాల మీద తండ్రి విశేషమైనటువంటి ప్రభావం చూపుతుంది మా ప్రభా. కుటుంబాల మీద తండ్రి భయంకరమైన ప్రభావం చూపిస్తుంది తండ్రి. అయ్యా నీ ఉగ్రతకు మేము ఎంత మాత్రం కూడా తాళలేము మా ప్రభా. అయ్యా తండ్రి నీకు ఉగ్రతంది కాక ప్రభా నీ దయలోను కృపలోను ప్రభా అపారమైనటువంటి నీ కృపా కనికరంలో తండ్రి ప్రేమ స్వరూపమైన మా కర్త మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ భయంకర పరిస్థితుల నుంచి ప్రభా మాకు విడుదల అనుగ్రహింపచేసి అయ్యా తండ్రి మేమెల్లరము కూడా ప్రభా తండ్రి నీ ఘనమైన నామానికి ప్రభా సంపూర్ణముగా విధేయులమై తండ్రి నీ చిత్తాన్ని వెంబడించేటువంటి నీ బిడ్డముగా ఉండుటకు నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు మాకు అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. ఈ సమయంలో తండ్రి ఇదిగో ప్రభా ఎవరైతే తండ్రి ప్రభా బలహీనులుగా ఉంటున్నారో మా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారో అటు బిడ్డలందరినీ కూడా ప్రభా నీ దయగల హస్తములకు తీసుకుని వస్తున్నాము. నీ గాయపడిన హస్తమును తండ్రి బిడ్డ మీద చాపి
వరకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి బలహీనతల నుంచి ప్రభా విడుదలయు స్వస్థతయు ఆరోగ్యం అనుగ్రహింపచేయండి మా ప్రభా. ఇదిగో తండ్రి, ఇదిగో ప్రభా COVID-19 తండ్రి వైరస్ బారిన పడినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నీ దయగల హస్తాలకు తీసుకుని వస్తున్నాము. ప్రతి కుటుంబాన్ని ప్రభా నీ దయగల హస్తాలకు తీసుకుని వస్తున్నాము మా ప్రభా. ఇదిగో తండ్రి, నీ దయగల సందులో ప్రభా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ యొక్క కనిక్రమం నీ దయ ప్రభా బిడ్డల మీద ఉంచి నీ గాయపడిన హస్తంలో తండ్రి బిడ్డ మీద చాపి తండ్రి అరికాలు మొదలుకొని నెన్నెత్తుడు కూడా ప్రభా తండ్రి ప్రతి ఒక్క అవయవాన్ని ప్రభా నీ రుధిరదాలతో శుద్ధీకరించి పూర్ణ విడుదల స్వస్థత బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. కుటుంబపరమైన సమస్యలతో, ఆర్థికపరమైన సమస్యలతో, అనధికపరమైన సమస్యలతో సతమతం అవుతున్నటువంటి ప్రతి బిడ్డను కుటుంబాలను ప్రభా నీ దయగల హస్తాలకు తీసుకుని వస్తున్నాము మా తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రస్తుతం ఉన్నటువంటి తండ్రి యొక్క పరిస్థితుల వల్ల ప్రభా అనేక మంది బిడ్డలు ప్రభా కుటుంబాలు తండ్రి ఆర్థిక పరంగా ఎంతో తండ్రి ఇబ్బంది పడుతుండగా ఒక్క మారు నీ దయలో కృపలో ప్రభా బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి నీ సహాయము నీ దక్షిణ హస్త ఈవులతోటి ప్రభా బిడ్డను సంతృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా విద్యార్థులను బట్టి ప్రార్థన చేస్తున్నాము, యవన బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మా ప్రభా మా దేవా తండ్రి నీ కృపలో దయల బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ విద్యా సంవత్సరం తండ్రి వృధా కాకుండా నీ కనికరము కృపా బిడ్డ మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా తండ్రి. ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు తండ్రి సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని నీ సహాయము నీ కార్యము బిడ్డ పక్షంగా జరిగింపచేయండి మా ప్రభా. అదే రీతిగా మా ప్రభు ఉద్యోగములు, వ్యాపారములు, వ్యవసాయ పనులు అందిన పరిపాట్లో కొనసాగుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభా నీ దయగల హస్తాలకి తీసుకుని వస్తున్నాము. వారి రాకపోకలేందును కార్యము లేదు ప్రభా నీ యొక్క ఆత్మ సన్నిధి తోడుగా ఉంచండి. ఏ దుష్టశక్తి ఏ రోగము తండ్రి బిడ్డలు తాకోకుండా ప్రభా నీ కాపుదల మధ్య తండ్రి వారి యొక్క ప్రయాణాలను విధులను నడిపింపచేయమని ప్రార్థన చేస్తున్నాము. వృద్ధులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా వయోభారాన్ని బట్టి కలిగేటువంటి బలహీనతల నుంచి ప్రభా విడుదల దయచేయండి. ప్రస్తుత పరిస్థితుల వల్ల ప్రభా తండ్రి బిడ్డలకు ఏ విధమైన హాని కలగకుండా నీ రెక్కల చోటును భద్రపరిచి తండ్రి బిడ్డల యొక్క కుటుంబాల కొరకు సంఘాల కొరకు విజ్ఞాపన చేయు దీపస్తంభాలుగా నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్నాము. తండ్రి మమ్మలను పాలించుటకు నువ్వు ఏర్పాటు చేసినటువంటి తండ్రి నాయకులను బట్టి అధికారులను బట్టి నీకు వందనములు. గ్రామ స్థాయి నుంచి తండ్రి దేశ స్థాయి వరకు ఉన్నటువంటి ప్రతి నాయకులను అధికారులను మీరు దీవించి మా ప్రభాని జ్ఞానం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి చక్కటి పరిపాలన బిడ్డకు అందించడానికి సహాయం ఇచ్చాడు మా ప్రభా. అనాథలను విధురాలను ఆదరించి పోషించను మా ప్రభా. ఇదిగో తండ్రి ఈ COVID-19 వైరస్ బారిన పడి ప్రభా తండ్రి ప్రాణాలు కోల్పోయినటువంటి తండ్రి బిడ్డలను బట్టి వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబాలు బట్టి ప్రార్థన చేస్తున్నాము. విడిచి వెళ్ళినటువంటి కుటుంబాలకు తండ్రి ఆదరణ, ఓదర్పు, సమాధానం దయచేయండి మా ప్రభా. ఇదిగో తండ్రి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రభా తండ్రి సామాన్యుని మొదలుకొని ప్రభా అధికారుల వరకు, నాయకుల వరకు, దేశాధినేతల వరకు ప్రభా ప్రతి ఒక్కరూ కూడా ప్రభా తమ యొక్క మోకాలను ప్రభా నీ నామం పేరిట ఉంచి తండ్రి నీ నామాన్ని తండ్రి వారికి నాలుగుతో ఒప్పుకొని దేవా సంపూర్ణంగా తండ్రి నీ యందు విధేయతతో తండ్రి దేశాలను రాజ్యాలను నడిపించుటకు తండ్రి నీ యొక్క ఆత్మీయ ప్రేరణ ప్రభా జ్ఞానమును తండ్రి వారు గుర్తించుటకు ప్రభా నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప చూపించిన మా ప్రభా. ఇదిగో తండ్రి ఈ యొక్క కాలమంతట్లో కూడా ప్రభా నీ బిడ్డమైనటువంటి మమ్ములను ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. నీ ఏవుల చేత మమ్మల్ని తృప్తిపరిచాడు తండ్రి, నీకు వందనములు ప్రభా. రాబో కాలమంతట్లో కూడా ప్రభా నీ కృప నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి తండ్రి నీ యొక్క మార్గముల నుంచి నీ వాకు నుంచి తొలగిపోకుండా కుడి ఎడమల పడిపోకుండా మా ప్రభా తిననైనటువంటి నీ సత్య మార్గంలో మా జీవిత యాత్ర తండ్రి నడిపింపచేయమని తండ్రి మా మరణ పర్యంతము నీ రాకడ పర్యంతము నమ్మకమైనటువంటి సాక్షాత్ జీవితము మేము కలిగుటకు నీ కృపా సహాయాలు ఎల్లవేళలా మాకు తోడుగుంచి మహిమ పొందుకురమని మా ప్రియరక్షకుడును ప్రభువు నేను యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి నెరవేరును గాక. మా అనునాహారులను మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము. మమ్మల్ని శోధన నుండి తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనో తండ్రి. ఆమేన్. పరమ తండ్రిని దేవుని ప్రేమ, రక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సమాధానము కూడినటువంటి మనకును మన సంఘ సహవాసములకును ప్రపంచ దేశాలకును తోడైండి బలపరిచి నడిపించిన కాక.